నమస్కారం అండి. నా పేరు అవంతి. నేను ఆవిస్ యోగా ఫిట్నెస్ స్టూడియో ఫౌండర్ ని. మీ అందరికీ కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఇవాళ యోగా ప్రాముఖ్యత ఏంటి, దాని గురించి నేను మాట్లాడబోతున్నాను. యోగా ఎందుకు మన లైఫ్ లో? యోగా ఎందుకు అంటే, యోగా మన లైఫ్ లో అది ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ స్టైల్ అయితే మనకి ఎక్కువ మటుకి వ్యాధులకి గురవ్వకుండా ఉంటాం మనము. అది మెంటల్ అయి ఉండొచ్చు, ఫిజికల్ గా కూడా అయి ఉండొచ్చు. యోగా అనేది మన లైఫ్ స్టైల్ లో ఇంక్లూడ్ చేసుకుంటే మనం మెంటల్ గా, ఫిజికల్ గా స్ట్రాంగ్ ఉంటాం. ఇప్పుడు మనం చూసినట్లయితే గనక అది పొల్యూషన్ వైజ్ అయి ఉండొచ్చు, లైఫ్ స్టైల్ వైజ్ అయి ఉండొచ్చు. మనకి బయట ప్రతిదీ పొల్యూటెడ్, గాలి, వాటర్, ఫుడ్ ప్రతిదీ పొల్యూటెడ్ అయిపోతుంది. ప్రతి ఒక్కరూ ఆర్గానిక్ ఫుడ్ ని తీసుకోలేరు. ఎందుకు అంటే అందరూ పండించుకొని న్యాచురల్ గా తినలేరు. బట్ మన చేతిలో ఉన్నది మాత్రం యోగా. సో మనం యోగా చేయగలిగితే అట్లీస్ట్ టు సమ్ ఎక్స్టెంట్ మనము వ్యాధులకు గురవ్వకుండా చూసుకోవచ్చు. ఇక్కడ యోగా చేయడంతో పాటు మన లైఫ్ స్టైల్ అంటే ఏంటి? ప్రాపర్ గా టైం కి ఫుడ్ తీసుకోవడము, హెల్తీ ఫుడ్ తీసుకోవడము, టైం కి పడుకోవడం. సో ఇవన్నీ మెయింటైన్ చేస్తూ మనం యోగా చేసుకున్నప్పుడు మాక్సిమం మనము వ్యాధులకు గురవ్వము అండ్ హాస్పిటల్స్ కి వెళ్ళటం గానీ మెడిసిన్స్ పైన డిపెండ్ అవ్వకుండా ఉంటాం. సో ఇప్పుడు మనకు చూసినట్లయితే గనక చిన్న పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి స్ట్రెస్, వాళ్ళకి ఎడ్యుకేషన్ స్ట్రెస్,